నమస్తే బోసుకుమరి. ఈ అంబటి రాంబాబు గారి పరిస్థితి ఏంటో మొత్తానికైతే ఈయన విపరీతంగా మళ్ళీ హరిహర వీరమల మీద విరుచుకుపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నేను సినిమా చూశాను. సినిమా పోవటానికంటే ఫ్లాప్ కు దగ్గరలో ఉందనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. అంటే మొత్తానికైతే ఇది వైసీపీ పార్టీ మీద తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు. ఆ సినిమా నేను చూశాను, నాకేమో నచ్చలేదు అనేటువంటి విధంగా మళ్ళీ ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే అదే విధంగా ఏం రత్నం గారిని టార్గెట్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏం రత్న గారు చెప్పింది ఏంటి, అంటే మామూలుగా వీధిలో డాన్స్లు వేసుకునేటువంటి వ్యక్తులు మాట్లాడితే కాదు, వచ్చి సినిమా తీస్తే తెలుస్తుంది అనేటువంటి విధంగా అంబటి రాంబాబు గారు చేసినటువంటి కామెంట్స్ కి అయితే మాత్రం ఆయన కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే దానికి ఈయన కౌంటర్ ఇచ్చేటువంటి విధంగా అదే విధంగా వైసీపీ పార్టీ అంటే హరిహర వీరమలకు సంబంధించినటువంటి ప్రచారం అది కాదు అనేటువంటి విధంగా అంబటి రాంబాబు గారు మళ్ళీ వచ్చేది కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ అనవసరమైనటువంటి విషయం. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. నెంబర్ 1, వైసీపీ సోషల్ మీడియా హరిహర వీరమల మీద విషం కక్కేటువంటి ప్రయత్నం చేసిందా లేదా? నాకు తెలిసి మొత్తం టాలీవుడ్ చరిత్రలో ఇంతవరకు ఏ సినిమా మీద జరగనంత ట్రోలింగ్ పగడ్బందీగా పక్కాగా ప్లాన్ చేసి సోషల్ మీడియాలో ఉన్న వింగ్లు మొత్తాన్ని దించి ప్రచారం చేశారా లేదా, నెగిటివ్ ప్రచారం చేశారా లేదా, దీనికి సమానం చెప్పాలి. మామూలుగా ఈ సినిమా ఆడితే ఏంటి, ఆడకపోతే మాకేంటి, అంత అవసరం మాకు లేదని చెప్పేటువంటి వాళ్ళు ఈ ప్రచారం ఎందుకు చేశారు? నెంబర్ 2, వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇంక్లూడ్ అంబటి రాంబాబు గారితో సహా మామూలుగా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఒక వారం రోజుల్లో ఏది సినిమా పరిశ్రమ బాగుండాలనుకునేటువంటి వ్యక్తులు, మాకు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అనుకునేటువంటి వ్యక్తులు సినిమా మీద మాకు ఎలాంటి ద్వేషం లేదని చెప్పడానికి మాటలు చెప్పడానికి కాకుండా చేతల్లో చూపించలేదు. ఎక్కడంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మీద ఒక పరిశ్రమ ఆధారపడి ఉంటుంది, ఒక నిర్మాత ఆధారపడి ఉంటాడు అనేటువంటి విధంగా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే ఒక 10 రోజులు మాట్లాడు. అసలు రాజకీయ నాయకులకి దీనికి అసలు సంబంధం లేదు, అసలు వాస్తవంగా మాట్లాడతారు. కానీ హరిహర వీరమలకు సంబంధించినటువంటి సినిమాకి ఎందుకు వచ్చి ఇలా మాట్లాడారు? మిగతా ఏ సినిమాలకి ఆయన ఇవ్వలేదు. సినిమా చూడొచ్చు, మీరు బాగుందో లేదో మీరు డిసైడ్ అవ్వచ్చు. కానీ ఒక సినిమా గురించి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఆ కార్యకర్తలు వెంపడదా? సినిమా అనేది వ్యక్తిగతమైనటువంటి విషయం, అది ఏ పార్టీలకి సంబంధం లేదు. పోతారు, సినిమా చూస్తారు, నచ్చితే నచ్చింది అనుకుంటారు, లేకపోతే లేదనుకుంటారు, అంతే కదా. కానీ హరిహర వీరమలని అటు సోషల్ మీడియా విపరీతంగా టార్గెట్ చేయలేదా? అదేవిధంగా రాజకీయ నాయకులు మీతో సహా టార్గెట్ చేయలేదా? అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా హరిహర వీరమల మీద తప్పుడు ప్రచారం చేయలేదా? ఇది కదా. మామూలుగా అఫీషియల్ గా న్యూట్రల్ గా ఉండేటువంటి వెబ్సైట్స్ ఏం చెప్పాయి, సినిమా హిట్ బాగుంది అనేటువంటి విధంగా చెప్పాయి కదా. మరి ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంత హడావిడిగా సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు వచ్చి హడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టేసి విపరీతంగా దాని గురించి నెగిటివ్ గా ప్రచారం చేసేటువంటి బాధ ఏంటి? అంత అవసరం ఏమొచ్చింది? వీటికి మాత్రం సమాధానం చెప్పరు. దానికి మాత్రం మామూలుగా అయితే పైన రాజకీయ కోణంలో మాట్లాడేటువంటి రాజకీయ డ్రామాలు ఆడేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఎలాగా? ఆ సినిమాకి మాకేంటి సంబంధం, పవన్ కళ్యాణ్ గారు మాకు రాజకీయ ప్రతినిధి తప్ప సినిమాలకు మాకు ఏ సంబంధం లేదు, ఇవన్నీ నాటకాలు. మరి ఇది సోషల్ మీడియాలో అంబటి రాంబాబు గారు అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి ఏమైతే చూద్దాం.